హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ పరోపకారి పాపన్న. ఒక ఊర్లో పాపన్న అనే కుర్రవాడు ఉండేవాడు. చిన్నతనంలోనే అతని తండ్రి చనిపోగా తల్లే వాడిని కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడడం అంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం చేసేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు. తన సొంత పనులు కూడా మర్చిపోయేవాడు. అంచేత వాడు గ్రామానికంతటికి జీతము బత్తిము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమాను అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండడం వల్ల పాపన్న మంచి పనివంతుడయ్యాడు. అది కాక వాడు సహాయం పొందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువో 2 రాగి డబ్బులో పెడుతుండేవారు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడయ్యాడని ఎంతో సంతోషించింది. కానీ రాను రాను పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారయ్యింది. వాడు రోజు నీళ్ళ కోసం చెరువుకు వెళ్ళేవాడు. అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టునాయనా అని అడిగితే, ఎందుకులేండి, మీ ఇంటికి నేనే పట్టుకు వస్తానని తన బిందె అక్కడే వదిలేసి వాళ్ళ బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో, ఎంతసేపు నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నావు కానీ ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట్రా. తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది. వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న. ఒక ఏడు ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోశలు పాయసం చెయ్యాలనుకున్నది. ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు, బెల్లము, యాలకులు తీసుకురా అని పంపింది. పాపన్న దుకాణానికి పోతుంటే కందరెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పాపన్నను చూడగానే, పాపన్న, కాస్త ఉపకారం చేసి పెట్టాలి. మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు. కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నారని పిలుచుకు రావాలి అన్నాడు. ఈ రామి రెండిళ్ళ వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పితికి ఆ 2 ఇళ్ళ వాళ్లకు ఇచ్చి కందరెడ్డి గారింట్లో పనికి వెళుతూ ఉంటుంది. కానీ ఈరోజు పాలు పితకడం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకడం పూర్తి చేసింది. అవును నాయన, ఇవాళ ఆవు మందుకెట్టడంతో పాలు పితకడం ఆలస్యమైంది. కాస్త ఈ పాలు వాడుకెళ్ళల్లో చేర్చావంటే నేను ఇప్పుడే రెడ్డిగారింటికి బయలుదేరతాను అన్నది రామి. ఇటు రామికి అటు కందరెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్లు ఉంటుందని పాపన్న పాలు తీసుకుని రామి చెప్పిన 2 ఇళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ రోతుతూ పురోహితుడు సుబ్బశాస్త్రి ఎదురయ్యాడు. సమయానికి కనపడ్డావు పాపన్న, బరువు మొయ్యలేక చేస్తున్నాను. కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చవు, పుణ్యం ఉంటుంది అన్నాడు ఆయన. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడు మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడి నుంచి అంగడికి వెళ్ళాడు. అంతకు మునిపే కర్ణం గారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం చూస్తున్నాడు. ఆయన పాపన్నను చూడగానే, నాయన పాపన్న, కూలివాడు దొరకలేదు. కాస్త ఈ బియ్యం మా ఇంట్లో చేరుస్తావా ఏమిటి? వంట సిద్ధమవుతూ ఉంటుంది. అన్నం తిని మరీ వెళ్దు గాని అన్నాడు. పాపన్న కర్ణం గారింటికెళ్ళి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది గనక మళ్ళీ పరోపకారం చేస్తూ 3 జాములైనప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి వైపుగా వచ్చాడు. తల్లివాణ్ణి చూసి కేకపెట్టి పిలిచి, పొద్దున్ననగా వెళితివి, పప్పు, బెల్లం, యాలకులు ఏమిరా అన్నది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న. ద్వాదశి గడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లివాణ్ణి గట్టిగా తిట్టింది. ఇది జరిగినాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకున్నది. వాడి పరోపకార ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడని అనుకున్నది. ఆమె కాస్త తెలిసిన వారిని సహాయం అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడతాడని, ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు. కోనంగిపురంలో ఒక గురువు ఉన్నాడు. పాపన్నను ఆయన దగ్గరికి పంపడానికి తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా కొత్త చోటికి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగడానికి ఉబలాట పడ్డాడు. పాపన్నకు పనులు చేయడంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకరీ చేయించుకుని అక్షర జ్ఞానం కలిగించాడు.
ఆ పైన పరోపకారం గురించి వాడికి నచ్చేవి 4 మాటలు చెప్పి నీ చదువు అయిపోయింది వెళ్ళిరా అన్నాడు. చదువు పూర్తయిందని గురువుగారు చెప్పారు కనుక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కానీ వట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు. అందుచేత పాపన్న రాజాస్థానానికి వెళ్ళి తను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకుని ఇంటికి పోతే కొంచెం బాగుంటుందని నిశ్చయించుకున్నాడు. పాపన్న రాజనగరానికి పోయే దారిలో ఒక అరణ్యం ఉన్నది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంబడి నడుస్తూ ఉండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు. పట్టుకో పట్టుకో అన్న కేకలు వినపడ్డాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తనకేసి పరిగెట్టుకుంటూ వస్తూ ఉండడంతో వాణ్ణి 2 రాజభటులు తరుముతున్నారు. పాపన్న చూశాడు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగి అనుమానించదగ్గవాడిగానే ఉన్నాడు. వాడు రాజభటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ దర్శనార్థం వెళుతున్నాడు. అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకుని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో అయ్యా సమయానికి వచ్చి సహాయపడ్డావు అన్నారు. మీరేమీ సంకోచించవద్దు. మీకు నా వల్ల ఇంకేం సహాయం కావాల్సి వచ్చినా చెప్పండి అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తి అయ్యేదాకా మా వెంటనే ఉండు. ఒక్కసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విప్పించుకుని మమ్మల్ని చావగొట్టి పరిగెట్టాడు. మీరు రాబట్టి మాకు మళ్ళీ దొరికాడు అన్నారు రాజభటులు. సరే అండి పదండి అన్నాడు పాపన్న. వాళ్ళ అడవికి అడ్డుపడి ఒక నిర్జానమైన గృహ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారేలోపుగా పని ఉన్నది. దేవి పూజ చెయ్యాలి. ఇక్కడే ఉంటామంటూ వాళ్ళు పాపన్న గురించి వివరాలు అడిగారు. తను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్లు పాపన్న వారితో చెప్పాడు. రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడే నగరానికి పోతున్నాను. నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరాడు. వాడు వెళ్ళిన కాసేపటికి రెండో రాజభటుడు, మా వాడు 2-3 గంటల దాకా రాడు. ఈ దుర్మార్గుడు చావ చితక్కొట్టేశాడు. చాలా బడలికగా ఉంది. ఒక్క కునుకు తీస్తాను. నీవు మాత్రం వీడిని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుము వాల్చి నిద్రపోయాడు. అంతకుముందే వాళ్ళు ఆ యువకుడిని అక్కడే ఉండే ఒక చెట్టుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెం సేపు గడిచాక దాహం అవుతుందని పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకార పారీణుడు గనుక లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకుదొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోట్లో కుక్కిన గుడ్డలు లాగేశాడు. అప్పుడు యువకుడు నీరు తాగి పాపన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజు కొడుకుని. ఈ భటులిద్దరూ మా సేనాపతి నాకు అంగరక్షకుడిగా నియమించాడు. నేను వీళ్ళను వెంటబెట్టుకుని చీకటి పడేవేళ ఊరు వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట ఇద్దరు నా పైన పడి బంధించి అరణ్య మార్గాన్న ఈడ్చుకు రాగసాగారు. దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకుని వీళ్ళను మెత్తగా తన్ని పారిపోవడానికి ప్రయత్నించాను. ఇంతలో యమకింకరులాగా నా ప్రాణానికి నీవు దాపరించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టాడనుకుంటున్నాను. మా రాజ్యం కాజేస్తాడో ఏమో. నన్ను దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు. ఈ ద్రోహులలో ఒకడు నగరం వెళ్ళాడు. బహుశా సేనాపతితో నేను పట్టుబడ్డాను అని చెప్పడానికి అయి ఉంటుంది. నీవు చూస్తే వీళ్ళ మనిషిలాగా లేవు. అలాంటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు. పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకుని, రాజకుమారా, నాకు ఈ గొడవ ఏమీ తెలియదు. ఎవరికన్నా చేతనైన ఉపకారం చేయడం మంచి పని అని చదువుకున్నాను. ఈ రాజభటులు సహాయం కోరారు, అందుకుని సహాయపడ్డాను. మిమ్మల్ని విడిపిస్తాను. మీకు ద్రోహం తలపెట్టను. వారిని శిక్షించండి అన్నాడు. యువరాజు కట్లు విప్పుతూ, నీవు కూడా నా వెంట వచ్చేయి, లేకపోతే వీళ్ళ వల్ల నీకు ప్రమాదం అన్నాడు. యువరాజు, పర్వాలేదు, నేను బలశాలిని. ఇటువంటి వెధవలు 10 మందికి సమాధానం చెప్పగలను. వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను. మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న. యువరాజు వెళ్ళిపోయాక పాపన్న పొదల చాటుకు వెళ్ళి నిద్రపోయే దొంగ లేవడం కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతసేపటికి వాడు లేచి కూర్చున్నాడు.
యువకుడు లేకపోవడంతో కంగారు పడసాగాడు. అప్పుడు పాపన్న యువతలికి వచ్చి, ఇదేమిటి, ఆ ద్రోహిని వదిలిపెట్టేశావా ఏంటి అని ప్రశ్నించాడు. చీ, నీవే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజుభటుడు వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టేవాడినే అయితే అసలు పట్టిస్తానా? ఇంక నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడ ఆశతో ఉన్నాను. దాహమై కాసిన్ని నీళ్లు తాగి వచ్చేలోప వాణ్ణి తప్పించేశావు. నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాణ్ణి పట్టుకున్నందుకు మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహిలాగున్నావు అని భటుడిపైన నేరం మోపాడు పాపన్న. వాడు తెల్లపోయి, నేనేమీ ఎరగను, ఇప్పుడే నిద్రలేచాను. వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను. వాడంతట వాడు ఎట్లా తప్పించుకుంటాడు? మా నాయకుడు వస్తే ఏమని చెప్పడం అని మదనపడ్డాడు. ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని మరి 2 భటులను తీసుకువచ్చాడు. ఏడి ఆ రాకుమారుడి తల నా కళ్ళ ఎదుట తెగితే చెరొక మాన్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటు ఇటు చూశాడు. అయ్యా, వీళ్ళకి సహాయం చేశాను, నా సేవ మరవకండి అన్నాడు పాపన్న. కానీ రాకుమారుడు తప్పించుకుని పోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ వర నుంచి కత్తి దూసి 2 రాజభటులను చంపబోయాడు. మహారాజా, తమరు తొందరపడకండి. రాకుమారుడు దొరికిన మాట నిజమే. నేనే స్వయంగా పట్టుకున్నాను. అతన్ని ఇక్కడికి తెచ్చాం, చెట్టుకు కట్టాం. మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు కనుక వీడిపైన ఆగ్రహించడం అన్యాయం. తర్వాత ఈ 2వవాడు కొంచెం సేపు నిద్రపోయిన మాట నిజమే. అది కూడా వాడి తప్పనడానికి లేదు. పాపం వాణ్ణి రాజకుమారుడు చచ్చేటట్లు తన్ని హోనం చేసినాకనే పట్టుబడ్డాడు. అదిగాక నేను రాజకుమారుడికి కాపలాగా ఉంటానని మాట ఇచ్చిన మీదటే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాణ్ణి మంచినీటికని అలా వెళ్ళడం నాదే పొరపాటు. నేను తాగి దొన్నెతో తెచ్చాను. వీడు నిద్రలేచి దాహం అంటాడేమో అని. ఇదిగో చూడండి, ఆ నీరింకా అలాగే ఉన్నది. రాకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే. కావలసి వస్తే నా తల తీసేయండి అన్నాడు పాపన్న. రాకుమారుడు ఎలా మాయమయ్యింది సేనాపతికి అంతు చిక్కలేదు. కట్టు తాళ్ళు కూడా లేవు. వాడు ఏ పొదల్లోనన్నా దూరాడేమో, వెతకడం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడి పొదలన్నీ గాలించసాగారు. ఇంతలో రాకుమారుడు 100 మంది యోధులతో చడి చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని అతని 4 భటులను పట్టుకున్నాడు. అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని రాకుమారుణ్ణి పట్టుకుపోయినా వారికి శిరచ్ఛేదం విధించవలసిందే అన్నాడు. రాకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యం ఇస్తానని సేనాపతి అన్నట్లు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనాపతికి మరణదండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిట ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలు ఇచ్చారు. ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత రాకుమారుడు అతన్ని ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనబడి మళ్ళీ వస్తానని, తాను ఇల్లు వదిలి కూడా చాలా ఏళ్ళయిందని చెప్పి తనకు వచ్చిన కానుకలు, తన తల్లికి రాణిగారిచ్చిన కానుకలు పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాకుమారుడు. నాకేమీ భయం లేదు, నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాకుమారుడి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు.